దేవుణ్ణి విడిచిపెట్టిన సౌలు యొక్క జీవితం ఎలాగో మారిపోయిందంటే, తన జీవితంలో అభిషేకాన్ని కోల్పోయాడు. దేవుని పని పట్ల, దేవుని రాజ్యము పట్ల ఉన్న ఆసక్తిని కోల్పోయాడు. తన యొక్క కార్యముల మీద కానీ, తాను చేసే పని మీద కానీ ఆశ లేని నిరాశను పొందుకున్నాడు. అలాగే బ్రతికి ఉన్న జంతువుల కోసం, ఆస్తి కోసం, ఒక పదవి కోసం ఆశపడి అమ్ముడు పోయాడు. కారణం ఏమిటయ్యా అంటే, దేవునిని విడిచిపెట్టాడు. దేవునిని ఎవరైతే విడిచిపెడతారో వారి జీవితము కూడా ఇలాగే ఉంటుంది. దేవునిని విడిచిపెడితే వారు దేవుని అభిషేకాన్ని కలిగి ఉండరు. దేవుని పని కొరకు ఆసక్తి కలిగి ఉండరు. దేవుని పని మీద ఆశ పెట్టుకొని ఉండరు. వారు రకరకాలైన పనులకు అమ్ముడుపోతూ ఉంటారు. సమయాన్ని రకరకాలైన వాటి కొరకు అమ్ముకుంటూ ఉంటారు. పదవుల కోసం అమ్ముకునే వాళ్ళు ఉంటారు. రకరకాలైన ధనధాన్యముల కోసం అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఆస్తి కోసం అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు. లేదా పొలిటికల్గా రాజకీయపరమైన పేరు కొరకు అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు. కారణం ఏమిటయ్యా అంటే, వారు దేవుణ్ణి విడిచిపెట్టారు. దేవునిని విడిచిపెడితే దేవుని పని మీద ఆశ ఉండదు. దేవుని అభిషేకములో పాలుండవు. దేవుని పని కొరకు ఆసక్తి ఉండదు. దేవుని రాజ్యము కట్టాలనే తపన, నశించిపోతున్న ఆత్మలను దేవుని రాజ్యములోనికి చేర్చాలనే ఆ యొక్క తాపత్రయం దేవునిని విడిచిపెట్టిన జనుల్లో ఏమాత్రము కూడా కనపడదు.